హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఉస్కోటకి వెళ్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనం జయనగర్లో ఆఫీస్ ఉంది. సో ఆ జయనగర్కు ఉస్కోటకి రీచ్ అవ్వాలంటే మ్యాక్స్ టూ అవర్స్ పడుతుంది. సో కొలిగ్ది అయితే బర్త్డే పార్టీ ఉంది ఈరోజు. సో ఉస్కోటే అయితే చాలా బెటర్ అనేసి అందరం కలిసి వెళ్తున్నాం. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట అక్కడ. సో ఈరోజు అయితే ట్రై చేద్దాం మనం ఎలా ఉంటుంది ఏంటి అని. సో మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఈరోజు ఉస్కోటే అయితే నాకు ఇది చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే అక్కడ నాకు ఇష్టమైన ఫేవరెట్ చికెన్ చాలా బాగా చేస్తారంట. రెసిపీ చాలా బాగుంటుందంట. సో ఆల్రెడీ వీళ్ళంతా ట్రై చేశారు, నేను ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి. సో మనమైతే వెళ్ళి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం హెచ్ఎస్ఆర్ అయితే రీచ్ అయ్యాం. సో హెచ్ఎస్ఆర్ నుండి ఇంకా 1 అవర్ పడుతుంది అంతే. సో మనం యాక్చువల్లీ మేమైతే ముందే టేబుల్ బుక్ చేసుకున్నాం ఇలా 6 మెంబర్స్కి అనేసి. సో మనం వాళ్ళతో కాల్లో మాట్లాడి ఇలా టేబుల్ బుక్ చేసుకున్నాం అనుకో. సో మనం ఈ టైం నుండి ఈ టైం వరకు అయితే చెప్పొచ్చు. సో వాళ్ళు యాజ్ యూజువల్ టైమింగ్స్ మనకి అకార్డింగ్ టు మనం ఏ టైమింగ్స్ ఇచ్చామో వాళ్ళు అదే టైమింగ్స్ ఫిక్స్ చేస్తారన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళి సో మనకున్న ఫ్రీ టైంలోనే మనం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఏమైనా పార్టీస్. సో మనం నెక్స్ట్ స్టాప్ మారతల్లికి వచ్చాం. సో మారతల్లి అంటే మ్యాక్స్ మినీ ఆంధ్ర అని పిలుస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది ఆంధ్ర పీపుల్ ఇక్కడే ఉంటారు, పీజీస్లో కానీ ఇంకా స్టేయింగ్ కానీ. సో తెలుగు పీపుల్ అందరు ఇక్కడే ఉంటారు. సో మొత్తం అయితే హైవేనే, డైరెక్ట్ హైవే మీదనే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏమి ట్రాఫిక్ స్టార్టింగ్లో ఇక్కడ జయనగర్. సో మొత్తానికైతే మనం ఉస్కోటకి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ నార్మల్గా ఇంకా పక్కనే హైవే పక్కనే ఉంది ఇది ఉస్కోటే. నేను ఇంకా లోపలికి ఉంటుందేమో అనుకున్నాను. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో మన ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళు 1 ఇయర్ ముందు కూడా ఇక్కడికి వచ్చారంట. అప్పుడు ఇంత రష్ లేకుండే అంట.